గారు ఒక్కొక్కరు చాలండి. సంజయ్ రెడ్డి గారు మాట్లాడండి. సంజయ్ రెడ్డి గారు మీట్లో ఉన్నారు. ఒకటి నేను మాట్లాడేది ఏంటంటే వీళ్ళు ఫస్ట్ నుంచి అసలు తప్పేం జరగలేదు అనేది అంటున్నారు. అర్థమవుతుంది కదండి. వాళ్ళు చేసిన పనులకు ఒక మంత్రి అంటే విలువలేదు, ఓ సీఎం అంటే విలువలేదు, ఓ ఎమ్మెల్యే అంటే విలువలేదు, ఒక ప్రజా ప్రతినిధి అంటే విలువలేదు, ఒక కార్యకర్త అంటే విలువలేదు, ఒక ప్రజలంటే అసలే విలువలేదు. ఈ నైతిక విలువలు లేనలతో మనం ఏం మాట్లాడతాం సార్? మేము ఏం చెప్తున్నామంటే అక్కడ జరిగిన దాని గురించి చెప్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడలేదు సార్. మేము అధికారంలో లేనప్పుడే ప్రతిపక్షాలలో ఉన్నప్పుడే వెళ్ళేసి వచ్చినాము. ఆ ప్రాజెక్టు గురించి మాకు అనుభవం. కాంగ్రెస్ సమయంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో అనుభవం. ఇప్పుడు ఇందాక అతను ఇరిగేషన్ ఇంజనీరింగ్ గారు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు అంతకు ముందే చెప్పుంటే బాగుండేది కదా అంటే చాలా మంది చెప్పిండ్రండి కేసీఆర్ గారికి. ఎంతో మంది నిపుణులను కాదని ఆయన అది చేస్తాడా, కానీ వినలేదు. వాళ్ళు ఏక్ నిరంజన్, నేను ఏది చెప్తా అదేగా జరగాలంటాడు. ఇలాంటి నిపుణులు వందల వేల మంది ఉన్నారండి. వాళ్ళ సలహాలు తీసుకోవాలా. ఇదేమో మన బీఆర్ఎస్ పార్టీ ఆఫీసో లేకపోతే కేసీఆర్ గారు ఇల్లో కాదు. ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు పార్టీలకు అతీతంగా అందరి నిపుణులను సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే అన్ని మనకు తెలియదు, నిధులు మనం కేటాయిస్తాం మన ప్రభుత్వం నుంచి. నేను అనేది ఏంటి సార్ అంటే ఈ రోజు పొంగులేటి గారు మాట్లాడనియండి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకున్నా కూడా ఏ ఒక్క అవగాహన ఉన్న వ్యక్తి ఎవరైనా కూడా ఈ ప్రాజెక్టు గురించి ఈజీగా వివరిస్తారు. ఎందుకంటే అక్కడ జరిగింది చూస్తారు సార్. మీరు అక్కడ ఏం జరిగింది అని కాదు. మీరు 1,00,000 కోట్లు పెట్టి కట్టినరే అనుకో, 90,000 కోట్లే కట్టినరు అనుకోండి, అది కరెక్ట్ ఉందా లేదా అని నేను ఇలా బీఆర్ఎస్ నాయకుని తమ్మునికి నేను ఒకటి క్వశ్చన్ వేస్తున్నా. అక్కడ అది కరెక్ట్ గా ఉందా, అది పాడైందా, కరెక్ట్ గా ఉందా, దాని వల్ల ఉపయోగం ఉందా ప్రజలకు అనేది తమ్ముడు అవకాశం వచ్చినప్పుడు చెప్పాలా. మేము అనేది ఏంటంటే డబ్బులను పక్కన పెట్టండి. మేమన్నది ఏంటంటే వృధా అయిపోయింది, ప్లస్ ఇది కూడా వృధా అయింది కదా, ప్రజల సొమ్ము కదా అని మేము ప్రశ్నిస్తున్నాం. దానివల్ల ఏం జరగలేదు, దాని రీడిజన్ ఇంకా మళ్ళీ అవసరం లేదు. నేను ఒక్కటండి, ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, మొన్న బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఉన్నారు. వాళ్ళు మిగిలిన ప్రాజెక్టులు కాదు మిగిలిన పనులను కొన్ని వదిలిపెట్టారు. అవి మేము చేయాలా వద్దా సార్? చేయాలి అన్నప్పుడు ఒక్క నిమిషం అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఇంజనీర్ గారు కూడా అదే అంటారు, కాంగ్రెస్ చేసిన తప్పు అంటే కాంగ్రెస్ ఏం తప్పు చేసిందండి? సరే మేము తప్పు చేసాం, మరి మీరు ఎందుకు దిద్దుకోలేదు, మీరెందుకు సరిదిద్దుకోలేదు అని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. మరి కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు ఒక్క నిమిషం అండి, కాంగ్రెస్ తప్పు చేసినప్పుడు మీరు ఎందుకు సరిదిద్దలేదు? సరే ఇప్పుడు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క ఇంజనీర్ ఒక్కొక్క రకంగా డిజైన్ చేస్తారు, మరి అది తప్పు. మరి ఈ రకంగా చేయాలన్నప్పుడు సరే మీరు కరెక్టే తప్పు అన్నారు, మీరు ఏమైనా కరెక్ట్ చేశారా? మీరు కరెక్ట్ చేయలేదు. మా మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద మీరు బురద జల్లితే ఎట్లా అనేది ఇలా తెలంగాణ అన్న ఒక్క నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఒక జవాబుదారీగా ఉండాలంటే మాకు 1 నిమిషం ఎక్కువనే ఇవాళ టైము. మేం తప్పు చేయడం కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇదే మాట్లాడాము. మేము ఎప్పుడు కూడా సహనం కోల్పోము, మాకు అధికారం లేదని బాధపడము. వచ్చి నెల రోజులు మీరు బట్టగాల్చి మీదేస్తున్నారు, కాళేశ్వరం మీద అవినీతి మరకాంటిస్తున్నారు అనేది వారి వాదన. నేననేది బట్టగాల్చి కాదు సార్. అంటే ఇప్పుడు నేను ఒకటి క్వశ్చన్ అడగమనండి, అక్కడ అవినీతి జరిగిందా లేదా అనేది పక్కన పెడితే ఆ ప్రాజెక్టు కరెక్ట్ గా కట్టారా, అది ప్రజలకు ఉపయోగపడుతుందా, దాంట్లో లొతుకుందేవా, దాంట్లో ఆ పిల్లర్స్ కూలిపోలేదా, కుంగిపోలేదా, ఏం జరగలేదా? ఒక్క సెకండ్ విఠలరావు గారు, రైట్. ఈ కాళేశ్వరం అవినీతి రకరకాల చెప్తున్నారు. ఇవాళ మేడిగడ్డ కుంగింది, అన్నారం కూడా అదే అయింది. ఇవాళ మేడిగడ్డ మళ్ళీ కట్టాల్సిందేనని నిన్న ఈఎన్సీ గారు ఓపెన్ చెప్పినారు. అసలు మేడిగడ్డ అన్నారం ఈ నాణ్యత మీద ఏం చెప్తారు మీరు, క్వాలిటీ మీద? సార్